హైదరాబాద్ సిటీ ప్రశాంతమైన వాతావరణం. సిటీ పగలు పడవలా, నైట్ అయితే టైటానిక్ షిప్లా, అమ్మాయి నడుముల అందంగా ఉంటుంది. ఇక్కడ అందమైన అమ్మాయిలు, ట్యాంక్ బండ్, చార్మినార్లతో పాటు తీవ్రవాదులను కూడా చూడొచ్చు. సిటీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వడికీ తెలియదు. ఇతని పేరు జానీ, యూనివర్సిటీ టాపర్. పోతే వీళ్ళ ఫాదర్ సలీం దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈమె పేరు ముంతాజ్ బేగం, జానీ మదర్. జానీ సిస్టర్ మునీసా బేగం. జానీ, టేక్ యువర్ సీట్. ఏం జానీ అలా చూస్తున్నావు? ఇది నీ దృష్టిలో లంచం కావచ్చు, నా దృష్టిలో గిఫ్ట్ మాత్రమే. నేను ఎన్నో గిఫ్ట్లు ఇచ్చి ఈ రోజు ఈ సీట్ లో ఉన్నా, ఇప్పటికీ ఇస్తూనే ఉన్నా. ఏంటి, మొన్నే ఓ సంబంధం చూసా, అబ్బాయి డాక్టర్ ఇన్ ఆస్ట్రేలియా. 2 crores డోరీ అడిగాడు. అలాంటివన్నీ పే చేయాలంటే ఇలాంటివి తప్పు మరి. దెన్ బ్రింగ్ ద మనీ అండ్ టేక్ అపాయింట్మెంట్ అవర్. ఎందుకు బతకాలో నేను చెప్తాను. ఆశా, नाम मोहम्मद जानी, अब्बा का नाम सलीम दादा, माँ मुमताज बेगम, छोटी. ఇవన్నీ నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నా అల్లా పంపి. దేకో జానీ భాయ్, చావకూడదు, బతకాలి. చావాలనుకుంటున్న బ్రతుకు అర్థం ఉండాలి. జానీ, యూనివర్సిటీ టాపర్ అని నీకు ఈ దేశం ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయింది. ఎందుకు? నువ్వు ఒక ముస్లిమా. మన ముస్లిమ్స్ అంటే ఈ దేశానికి చులకన. అందుకే మనకి మసీదుల్లో బాంబులు పేల్చి మనకి మతాన్ని కించపరిచింది ఈ దేశం. మన మతాన్ని, మనకి ముస్లింస్ ని చులకనగా చూసిన ఈ దేశాన్ని నాశనం చేయాలి. దేశాన్ని నాశనం చేయడానికి ఏం చేయాలో నేను చెప్తాను, నిర్ణయించుకోండి రేపురా. జాన్, చూడు జానీబాయ్, నువ్వు ముస్లిం, నేను ముస్లిం. ఇక్కడ ఉన్న మన వాళ్ళందరూ ముస్లింసే. ఈ భారతదేశం మనల్ని హీనంగా చూస్తుంది. మనం లేకుండా ప్రభుత్వాలు పనిచేయలేవు. దేశంలో మతాల చిచ్చు రగిలించి విధ్వంసం సృష్టించాలి. మొన్న అమెరికాలో చేసిన WTC దాడులు, నిన్న భారత్లో చేసిన టాస్ దాడులు మొత్తం మన వాళ్ళు చేసినవి. ఇంకా ఇలాంటి ఎన్నో దాడులు మనం చేయాల్సి ఉంటుంది. అందుకు కావాల్సిన ఆర్డియన్స్, వెపన్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా మొత్తం మనకి సలీం మీద ఉంటుంది. ఇది మనం ఆ అల్లాకి సమర్పించుకుంటున్న కానుక. ఏమంటావు జానీ బాయ్?
ఇతను మీ ఇండియనే. వాడు నాకు ప్రాణాలతో కావాలి. ఎందుకు అలా చేశావు? ఎందుకు చేయాలి? బాంబు పెడతావా పెట్టవా? బాంబు పెట్టను. పెడతావా పెట్టవా? పెట్టను. పెట్టవా? ఐ లవ్ మై ఇండియా. వచ్చిన దేశభక్తి నిన్ను చంపుతుంది. చాలా మనలో ఒకడు మానవ బాంబుగా మారాలి. జిహాద్ కోసం మనం ప్రాణాలైనా అర్పించాలి. జానీ ఇక్కడ దొరికింది. ఈ దేశంలో జెండా వాల్యూ ఇది. ఆడుకోండ్రా దీంతో. జానీ ఏంటిది? తప్పు చేశాడు వాడు. ఏం చేశాడాడు? నా జాతీయ పతాకాన్ని తొక్కబోయాడు వాడు. ఆఫ్టర్ ఆల్ 3 రంగుల గుడ్డ మొక్క కోసం మనవాణ్ణి చంపుతావా? అది 3 రంగుల గుడ్డముక్క కాదురా, 3 వర్ణాల ప్రతీక గల జాతీయ పతాకం రా అది. దాన్ని తొక్కడం కాదు కదా, నీ పాకిస్తానీ కుక్కలు తాకాలని చూసినా చంపేస్తా. ठहरो, मैं बात करता हूँ. తప్పు చేస్తున్నావు జానీ. నా దేశానికి మేలు చేస్తున్నా. నా దేశం ఏంటి జానీ? మంది పాకిస్తాన్. రేయ్ నీదిరా పాకిస్తాన్, మాది ఇండియా. ఇండియన్ రా నేను. ముస్లిం మర్చిపోతున్నావు జానీ. ఎందుకురా ముస్లిం ముస్లిం అని మతాన్ని అడ్డు పెడుతున్నావు? ముందుగా మేం భారతీయులం. కాదు జానీ, ముస్లిం అనేవాడి కేంద్రం పాకిస్తాన్ అని ఖురాన్లో ఉందా? జిహాద్ చెప్తోంది. జిహాద్ అంటే ముస్లింస్ అంతా ఏకమై ప్రపంచాన్ని నాశనం చేయడమా? ఖురాన్ ఎప్పుడైనా చదివావరా నువ్వు? సాటి మనిషికి సాయం చేయాలని ఉందిరా నా ఖురాన్లో, అంతేగాని హింసను చేయమని లేదు. దేకో జానీ, పాకిస్తాన్ పవర్ పెరిగింది. త్వరలోనే కాశ్మీర్ ని ఆక్రమించబోతుంది. అరే మీరు కాశ్మీర్నే కాదురా, కాశ్మీర్లో అడుగు భూమిని కూడా ఆక్రమించలేరు. ఆక్రమించలేమా? మొన్న ముంబైలోని తాజ్ దాడులు చూసావుగా, దానికే భారతదేశం మొత్తం ఉచ్చపోసుకుంటుంది. ఇంకొకసారి ఆ మాట అంటే 4 కోస్తా నా కొడక. అసలు ఎంతుందిరా నీ దేశం? ఇంత. మేం కోపంతో కన్నెర చేస్తే ఆ వేడికి మాడి మసైపోతుందిరా నీ దేశం. మేము హింస మొదలు పెడితే కళ్ళు మూసి తెరిచే లోపు నీ దేశం ప్రపంచ పటంలోనే కనబడదు. ఏ జానీ, నా దేశం అంటున్నావు కదా, ఈ మట్టిలోనే నిన్ను కప్పేస్తా. రే ఇమ్రాన్, మిమ్మల్ని చంపకుండా నా కనురెప్ప కూడా మూతపడదు. మీ అందరిని ఇదే మట్టిలో పాతేయకపోతే నేను భరతమాత బిడ్డనే కాదురా.
రాని ఈ దేశం. బలాబలాలు తెచ్చుకోవటానికి ఎదురు నిలబడితే వెనకడిగేసేది నీ దేశం, ముందడిగేసేది నా దేశం. మీలాంటి పాకిస్తానీ కుక్కలు లక్షల్లో వచ్చిన నా దేశం వెంట కూడా పీకలేర్రా. మేరా భారత్ మహాన్. ఈ దేశం నాకేమిచ్చిందనేది కాదు, ఈ మట్టిలో పుట్టినందుకు నేను నా దేశం కోసం ఏం చేశాననేది ముఖ్యం. నేను పుట్టిన ఈ నేల కోసం, ఈ దేశం కోసం కొన్ని వేల సార్లు మరణించడానికైనా సిద్ధం. ఐ ఆమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. జై హింద్.